దానికి కేవలం భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లో ఉండడమే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి షాపులలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఇలా బస్సులలో పోతున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ హక్కుల అవకాశాలు వచ్చినాయంటే కేవలం భారత రాజ్యాంగం అమలు వల్లనే. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం బీజేపీ అనేటువంటి పార్టీ మోడీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి పువ్వు గుర్తు పార్టీ పనిచేస్తా ఉంది. ఇవి మేము చెప్తున్నటువంటి మాటలు కాదు, సుజాత గారు చెప్పే మాటలు కాదు, గుండాల మదన్ కుమార్ గారు చెప్పేటువంటి మాటలు కాదు, స్వయంగా బీజేపీ నాయకులే చెప్తా ఉన్నారు. అనంత్ కుమార్ హెగ్డే అనేటువంటి ఒక ఎంపీ, మరి తెలంగాణలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ అనేటువంటి మాజీ ఎంపీ, మేము వచ్చింది భారత రాజ్యాంగాన్ని మార్చడానికే, మాకు 370 నుంచి 400 ఎంపీ సీట్లు ఇవ్వండి, ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగాన్ని మారుతామని చెప్తా ఉన్నారు. మరి మీరు ఇప్పుడే విన్నారు, భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లో లేకముందు ఎలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చినటువంటి తర్వాత ఎలాంటి హక్కుల అవకాశాలు వచ్చినాయనేటువంటిది గమనించడం జరిగింది. ఇవాళ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నటువంటి మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఇవాళ ఒక 2-3 తరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుంటే మా భూములలో ఎవరు కూలి చేయాలి, మా కార్లు ఎవరు తోలాలి, మా ఫ్యాక్టరీలలో ఎవరు కూలీలు ఉండాలనేటువంటి కుట్రతోటి మళ్ళా భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మళ్ళీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కూలీలుగా, బానిసలుగా అడక తినేటువంటి వాళ్ళుగా చేసి మా యొక్క పనులు మేము చేసుకునేటువంటి కుట్ర చేస్తా ఉంది. కాబట్టి దయచేసి గమనించండి. అయితే బీజేపీకి వేయకుండా కాంగ్రెస్కి వేస్తాం, లేదా బీఆర్ఎస్కి ఓటేస్తాం అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ లో గెలిచినటువంటి అభ్యర్థులు బీజేపీకే పోతా ఉన్నారు, కాంగ్రెస్ లో గెలిచినటువంటి వాళ్ళు బీజేపీకే పోతున్నారు. కాబట్టి మరి మీరు కాంగ్రెస్ కు ఓటేసినా, బీఆర్ఎస్ కు ఓటేసినా బీజేపీకి పోయి వాళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం తోడ్పాటు అందిస్తా ఉన్నారు. కాబట్టి ఇది మనకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి కోనేటి సుజాత గారు పెళ్లి చేసుకోకుండా తనకున్నటువంటి భూమిని అమ్ముకొని ఈ ఉద్యమాన్ని నిలబెట్టాలి, ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 93% ప్రజల యొక్క హక్కులను మరి పెంపొందించాలి, అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో తాను ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి గమనించండి. మీ అందరికీ తెలుసు, మరి క్రైస్తవులకు మరి క్రిస్మస్, తర్వాత హిందువులకు బతుకమ్మ, లేకపోతే ముస్లింలకు రంజాన్ ఎట్లనో ఇవాళ 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల పండుగ వస్తా ఉన్నది. 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల పండుగ వస్తుంది. ఇవాళ కులం తక్కువలైనా ఎక్కువలైనా ఎవరైనా కూడా మన ఇళ్లకు వచ్చి ఓటు అడుగుతూ ఉంటారు, ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుడు. మరి ఈ ఓటు ఏమన్నా మన తాత ఇచ్చిందా, ఈ ఓటు ఏమన్నా మన అయ్యి ఇచ్చిందా, ఈ ఓటు ఏమన్నా మన ముత్తాతలు ఇచ్చిందా అంటే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఈ ఓటు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు భారత రాజ్యాంగం వల్లనే వచ్చింది. ఈ భారత రాజ్యాంగం అనేటువంటి లేకముందు మనం జంతువుల కంటే మరి పక్షుల కంటే హీనంగా బ్రతుకుతున్న పరిస్థితుల్లో కూడా మనల్ని ఈ భూముల మీద మనుషులుగా గుర్తించినటువంటి హక్కు ఓటు హక్కు భారత రాజ్యాంగం. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచనతో నడుస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది బహుజన్ సమాజ్ పార్టీ, ఏను గుర్తు పార్టీ. కాబట్టి దయచేసి మీరు అందరూ గుర్తు పెట్టుకొని మరి మన హక్కులను మనం కాలు రాసుకోకుండా ఉండాలంటే, మన అవకాశాలను మనం పెంపొందించుకోవాలంటే, మన అభివృద్ధిని మనం డెవలప్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా మరి ఏను గుర్తు మీద ఓటేసి తీరాలని చెప్పి మీ అందరికి కోరుతారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరొక మాట చెప్తా ఉన్నా, భారతదేశం లోపల ఎన్నికలు అంటే కేవలం ఓట్లు నోట్లు అనే పరిస్థితి ఉన్నది. డబ్బులు ఇచ్చి ఓటును కొనుక్కోవాలి, మందు పోసి ఓటును కొనుక్కోవాలి, లేకపోతే మతాన్ని ఎరగవేసి ఓటు కొనుక్కోవాలి, లేదంటే కులాన్ని ఎరగవేసి ఓటు కొనుక్కోవాలి. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హక్కులను ఇవ్వడం కోసం, ఆత్మగౌరవాన్ని ఇవ్వడం కోసం, మహిళల మీద రేపులు జరగకుండా చూడడం కోసం, మరి బహుజనుల మీద దాడులు జరగకుండా చూడడం కోసం చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి దయచేసి మహిపాల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కోనేటి సుజాత గారి ఏరు గుర్తు పైన మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి మరి గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తూ జై భీమ్ జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.